విశ్వావసు చైత్ర మాసం వచ్చింది ఆనందంగా అంతా గడిపేద్దామా వచ్చింది అందరికీ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి డైరీస్. హ్యాపీ ఉగాది. అందరికీ ముందుగా విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు. అలాగే రమదాన్ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి ఈద్ ముబారక్ అండి. మరి ఉగాదిని మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారండి? మేమైతే సింపుల్గా స్వీట్గా చాలా బాగా చేసుకున్నాము. విశ్వావసు అంటే శుభాలు కలిగించేది అని అర్థం అంటండి. 60 సంవత్సరాల్లో 39వ సంవత్సరం అంట. 60 సంవత్సరాలకు ఒక్కసారి రిపీట్ అవుతూ వస్తుందండి మన తెలుగు సంవత్సరాల్లో. కాబట్టి అందరూ బాగుండాలి, అందరిలో మేము ఉండాలి. ఇక ఉగాది ముందు రోజు అయితే నేను మా ఫ్రెండ్స్ వెళ్ళి వేప పువ్వు, మామిడాకులు, రావి ఆకులు అన్నీ తీసుకొచ్చేసాము. ఇక ఉగాది రోజు మా ఫ్రెండ్స్ అందరూ కలిసి పార్క్ కల్లా బయట వెళ్దాం అనుకున్నాం. సో దానికోసం అయితే షాపింగ్ వచ్చేసాము. మా అమ్మాయి 0 కోలా 0 షుగర్ అని తీపిచ్చింది, కానీ డ్రింక్ అయితే టేస్ట్ చూసానండి, చాలా స్వీట్గా ఉంది. ఇక కూల్ డ్రింక్స్ హెల్త్కి మంచిది కాదు, అప్పుడప్పుడు పార్టీకి తప్పదు కాబట్టి తీసుకున్నాం. ఇక నేను నా ఛానల్ అయితే లాస్ట్ ఇయర్ ఉగాదికి స్టార్ట్ చేశానండి. ఇక నేను రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయలేదు. ఇంకా నా ఛానల్ కూడా ఏం సక్సెస్ అవ్వలేదండి. దానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా నా వెయిట్. ఇక మీరు ఎందుకు ఛానల్ స్టార్ట్ చేశారు అని అనుకోవచ్చు, బట్ నాకున్న పర్సనల్ ఇంట్రెస్ట్తో నేను స్టార్ట్ చేశానండి. ఇక ఈ సంవత్సరం నా వెయిట్ లాస్ జర్నీతో పాటు ఇక ఛానల్లో కూడా సక్సెస్ అవ్వాలని పెద్దవాళ్ళు అయితే బ్లెస్ చేయండి, చిన్నవాళ్ళు అయితే విష్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా చిన్నపిల్లలకి మిల్క్ షేక్స్ అవి కొన్ని తీసేసుకున్నాం. ఇది ఆఫర్లో ఉంది, అదొకటి తీసుకో. ఎస్, ఇంకొకటి తీసుకున్నా. పోయమ్మా, బనానా తీసుకోవాలిరా. బనానా బిగ్ ఇండియన్ ఇదంతా. దానన్నా కవర్ తీసుకో. ఇంకేమైనా మర్చిపోయినామమ్మా? బిల్లు వేయడం మర్చిపోయినామా? అది గుర్తుంటుందిలేమ్మా. ఇంకా ఉగాది రోజు మా ఫ్రెండ్స్ అవుటింగ్కి వెళ్ళడానికైతే షాపింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇక నా పర్సనల్ షాపింగ్ అయితే షురూ చేయాలి. నా వంతు వడలు, మా దాల్ వడ అంట. సో దాల్ తీసుకోవాలి కదా, మెయిన్ ఇంగ్రీడియంట్. ఇంకేం చేయాలి? నాన్ వెజ్ లేదు మా, ఎప్పుడు నాన్ వెజ్ ఉంటాయి. ఇదిగో ఇది పెట్టు అందులో. ఐస్ తీసుకోవడం మర్చిపోయినాం దా. ఐస్ క్రీమ్ కాదు మా, ఐస్ క్యూబ్స్ 3 తీసుకుంటున్నాం. చేంజ్ చేసేయాలి మా, ఇది గ్రూప్గా ఉంటుంది. ఓకే, లో చెప్పాను మన పర్సనల్. అదే బాగుంది. చినిగిపోయింది, వేరేది తీసుకో. ఏం కావాలమ్మా? ఇది ఇంకా వేస్ట్, ఇది ఇంకా పోయింది, అదే బెటర్. సో షాపింగ్ ఫినిష్ అయిపోయిందండి. ఇంకా బిల్ చేసుకొని వస్తూ నాకు మామిడాకుల కోసం అయితే వెళ్ళా నేను. మార్నింగ్ నీ గొడుగు తీసుకోపోయినా తెచ్చింటే బాగా యూజ్ అయింటుంది. మా నా గొడుగు 46 dirhams పెట్టుకున్నాను. గొడుగు అడిగితే మాత్రం మా పిల్ల లిమిటెడ్ ఎడిషన్ అంత రేటు పెట్టుకున్నాను అని డైలాగులు కొట్టింది కాసేపు. ఇక ఆ పైన ఉన్నాయండి, కానీ చిన్న చెట్టు కదా, పెరిగితే విరిగిపోతాయి కొమ్మలని. ఇంకా లాస్ట్ కింద కొంచెం దొరికినవే తీసేసుకొని వచ్చేసాం. ఉగాది డే మార్నింగ్ అండి. ఆ ముందు రోజు మా ఫ్రెండ్ కుంభమేళ నీళ్ళు ఇచ్చింది. ఇక ఆ నీళ్ళతో అయితే తలస్నానం చేసేసుకొని ఆ తర్వాత మా అమ్మ ఇండియా నుంచి పంపించిన కొత్త చీర కట్టుకొని ఇంకా గుమ్మం ముందు ముగ్గు, తోరణాలు, మామిడాకులు అన్నీ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇక ఉగాది పచ్చడి చేయడానికైతే అన్నీ సిద్ధం చేసేసుకున్నానండి. ఇక ఉగాది పచ్చడి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేసుకుంటారు కదండి. మేమైతే ఈ షడ్రుచులు యాడ్ చేసి ఎలా చేసుకుంటామో చూసేద్దాం రండి. చింతపండు వాటరు, బెల్లం పొడి, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం ఉప్పు, మామిడికాయ ముక్కలు, వేప పువ్వు వేసి కలుపుతానండి. ఇంకా ఏమీ యాడ్ చేయను.
ఈ 6 రుచులు కలిపిన దీన్ని దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకొని ప్రసాదంగా తీసుకుంటే ఈ క్లైమేట్ చేంజెస్ వల్ల మనకు వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్తో పోరాడే శక్తి పెరుగుతుందని చెప్తారు. మా ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇక దేవుడి దగ్గర పెట్టి పూజ చేసేద్దాం. పూజ అయిన వెంటనే ఇంటికి సాంబ్రాణి అవి వేసి నేను మా పిల్లలు ఉగాది పచ్చడి అయితే తీసుకున్నాము. ఇక బయటకు వెళ్ళడానికి అన్నీ సర్ది పెట్టేసి ఇంకా లాస్ట్లో వడలు చేశాను. ఇక అన్నీ ప్యాక్ చేసుకున్న తర్వాత పార్కుకి అయితే బయలుదేరేసాము. ఇక పార్కుకి రీచ్ అయ్యేసరికి 12:15 అలా అయిపోయింది. ఉగాదికి 6 రుచుల్లాగా 6 మంది ఫ్రెండ్స్ అండి మేము. ఇదిగో ఇది మేమే. హ్యాపీ ఉగాది. చిరుగరు చిరుకారం తీపిలాగా చిరు చేదు చిరు ఉప్పు పులుపు కలే కలుపుగా మన బ్రతుకున ఆనందం దుఃఖం దాయిగా ఉగాది పచ్చడి తెలిపే తీపిలిగా. ఎలా ఉంది చాతుర్య? ఎలా ఉంది మా? హ్యాపీ ఉగాది. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను బేబీ. థ్యాంక్ యూ. వాళ్ళిద్దరూ చేసుకొచ్చిన ఉగాది పచ్చడిని అయితే అందరికీ పంచిపెట్టి వెంటనే లంచ్ అయితే స్టార్ట్ చేసేసాం. కారం లేదు. చాతుర్య నువ్వు కూడా అన్నీ టేస్ట్ చేయి. వెరీ గుడ్. టైగర్ పెట్టుకోండి. పనిమిరపకాయ పచ్చడి సూపర్గా ఉంది. కారం వేస్తాను. సెకండ్ నంబర్ 2323 757 1919 31 3131 6760. ఓకే ఓకే భయపడకు. పైకి చూడు. ఈ జై పైకి వేసుకో. ఓకే అంతే అయిపోయింది. ఇక మా పిల్లలు అయితే చెట్టు ఎక్కే సాహసాలు చేసి ఫొటోస్ అయితే దిగారు. వాళ్ళే కాదు అందరూ చేశారు ఆ సాహసాలు అయితే. ఈవినింగ్ వేడి వేడి ఛాయ్ వల్లి పెడుతోంది. ఇది మేము చిన్నప్పుడు ఆడుకునే చెమ్మ చెక్క గేమ్ అంటే కాదంట వీళ్ళకి. ఇంకేమని పిలుస్తారో కామెంట్ చేసేయండి. ఈవినింగ్ సన్సెట్ వ్యూ అయితే చాలా బాగుందండి. ఇక అందరూ కలిసి ఈవినింగ్ వాక్ అలా స్టార్ట్ అయ్యాము. ఇక ఒక్కొక్కరు అప్పుడే రావడం స్టార్ట్ చేశారు. లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ ఉగాది రంజాన్ ఒకే రోజు వచ్చాయి. చాలా బాగుంది. ఇంకా అక్కడక్కడ కొన్ని ఫొటోస్ అట్లా దిగేసి ఇంకా పిల్లలు ఎంజాయ్ చేసిన తర్వాత నైట్ వచ్చేసరికి నైట్ అయిపోయింది మా ప్లేస్కి. ఇంకా పిల్లల కోసం అని పిజ్జా తెప్పించాము. వాళ్ళు ఖుషీగా బాగా ఎంజాయ్ చేశారు. గేమ్స్ ఈసారి గేమ్స్ అవి ఏమీ ఆడలేదు, అయినా బాగా టైంపాస్ అయిపోయిందండి. ఇంతేనండి మా స్వీట్ ఉగాది సంగతులు. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నాకు 2 చీజ్ పిజ్జాస్. Please like, share, comment and subscribe to my channel Bhargavi Diaries. Thank you for watching. మళ్ళీ కలుద్దాం. Bye.